ఎంపీపీ వంగ కరుణ గారు మాట్లాడవలసిన కోరుచున్నాను. గంభీరావుపేట విస్తృత కార్యకర్తల స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు కేటీ రామన్న గారికి మరియు జెడ్పీటీసీ విజయ లక్ష్మణ్ గారికి మరియు జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న గారికి మండల పార్టీ అధ్యక్షులు మరి వెంకటస్వామి గౌడ్ గారికి మరి వేదిక మీదున్న పెద్దలందరికీ పేరు పేరున మరి వేదిక ముందున్న మా అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎలక్షన్లు వస్తున్నాయంటేనే మనకు మన పార్టీ మీద ఎంత గౌరవం ఉంటుంది అనేది మన మండలం నుంచి ఎప్పుడు కానీ ఎలక్షన్లలో మన మండలంలో అత్యధిక మెజార్టీ వస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు మన మీద ఆశ పెట్టుకున్నటువంటి మన రామన్న గారు కానీ ఎంపీ ఎలక్షన్లలో నిలబడుతున్నటువంటి వినోద్ కుమార్ అన్న గారిని మనం అత్యధిక మెజారిటీ ఇచ్చి మరి అది ఏదైతే మనం కోల్పోయినామో కొద్ది రోజుల్లే మనకు తెలుస్తుంది. కాబట్టి నమస్తే మేడం, మన పార్టీని కోల్పోయినామంటే మన కుటుంబంలో ఒక పెద్దను కోల్పోయినట్టే. మరి మన 9 సంవత్సరాలలో మన నాయకుడు కేసీఆర్ గారు మరి ఎలా ఆలోచించి మన గురించి ముందుకు నడిపించి మనల్నందరినీ అట్టడుగునున్న వారిని పై స్థాయికి చేర్చి ఒక రైతుకు ఏ సహాయం అందిస్తే రైతు నిలదొక్కుని నిలబడతాడో అలాంటి ఆలోచనని ఒక రైతు బంధు, రైతు బీమా, మరి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఏదో ఒక రకంగా ఆదుకొని ఈరోజు మనము ఆ లోటు కోల్పోతున్నామంటే అది మనలో లోపమే. మనము ఐక్యమతంగా ముందుకు సాగి మరి ఈ ఎలక్షన్లలో మనం వినోదన్న గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చినట్టయితే మరి త్వరలోనే మన పార్టీని మళ్ళీ ఈ మన పార్టీని ముందు ఎప్పుడు చూసినట్టుగా మళ్ళీ చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి మన గంభీరావుపేట అంటేనే ఒక పేరుంది. ఎందుకంటే మన ఎలక్షన్లలో మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అదే పేరును అందరూ కాపాడుకుంటూ మరి మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.